నా పేరు మల్లాది శ్రీనివాస నాగేశ్వర శర్మ. నేను పౌరాణిక సార్వభౌమ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వద్ద తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి యొక్క ఆధ్వర్యంలో పురాణాలని అధ్యయనం చేసి ఉన్నాను. ఇప్పుడు మనం 12 రాసుల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం ఉంటాయన్నమాట. వీళ్లకు ఆదాయం అనేది, ఇన్కమ్ అనేది 11 పాళ్ళు ఉంటుంది. వ్యయం, ఎక్స్పెండిచర్ అనేది 5 పాళ్ళు ఉంటుందండి. అయితే ఎంత శాతం మిగులుస్తారు వీళ్ళు? 6% చక్కగా దాచుకుంటారనమాట. ఇక రాజపూజ్యం అంటే మనకి సొసైటీలో, సమాజంలో ఏ గౌరవ మర్యాదలు కలుగుతాయో అవన్నమాట. అవి 2 పాళ్ళు అండి. ఇక అవమానం 4 పాళ్ళు, కొంచెం 2% ఎక్కువగానే ఉంది. వీళ్ళకి హైయర్ స్టడీస్ చదువుకునేటువంటి యోగం అనేది లభిస్తుంది. విద్యలో టాప్ రేంజ్కి వెళ్ళిపోతారు. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు ఇళ్ళని, వెహికల్స్ అంటే వాహనాల్ని చక్కగా కొంటారట. వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ ఒత్తిడి తగ్గిపోతుందిట. వీళ్ళ యొక్క అధికారులు ఉంటారే, పై అధికారులు, వాళ్ళ యొక్క అండదండలు, కోఆపరేషన్ బాగా ఉంటుందిట. అలాగే వాళ్ళ యొక్క శాలరీ బాగా పెరుగుతుందిట. మరి ప్రమోషన్ కూడా వస్తుందిట. వీళ్ళకి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో, వీళ్ళ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో, వీళ్ళందరూ కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటారుట. అలాగే వ్యవహారంలో జయం కలుగుతుంది. గృహ నిర్మాణాలు ఏవైతే చేపడతారో వాటి మూలంగా లాభం కలుగుతుంది. కుటుంబం మరియు గృహ వాతావరణం వీళ్ళకి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంట్లో సౌఖ్యంగా ఉంటుందిట, సుఖంగా ఉంటుందిట. తల్లి తరపు ఆస్తిని బాగా డెవలప్ చేస్తారుట. అలాగే స్థిరాస్తి వ్యాపారులకు అధిక లాభాలు కలుగుతాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వైద్యులకి, అంటే డాక్టర్లకి, వాళ్ళు పెద్ద పెద్ద డిగ్రీలు చేయడానికి ప్రోత్సాహకాలు అందుతాయట. ఎంకరేజ్మెంటు చాలా బాగుంటుంది. ఆయుష్ వృద్ధి పొందుతుంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం కలుగుతుంది. న్యాయస్థానాల్లో ఏ కేసులైతే వాళ్ళు పెడతారో ఆ కేసులకు లాభం కలుగుతుంది. ఆనందమయంగా జీవిస్తారు. చేసే పనిలో ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో విజయాన్ని పొందుతారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి లాభం కలుగుతుంది. వీళ్ళకి న్యూ కన్స్ట్రక్షన్స్ అంటే నూతన నిర్మాణాలు బాగా కలిసి వస్తాయి. బిజినెస్ పరంగా దూర ప్రయాణాలు చేస్తారు, లాంగ్ జర్నీస్ చేస్తారనమాట. విద్యార్థులకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో చాలా అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది. ఈ మేషరాశి వాళ్లకు ముఖ్యంగా ఏవైతే ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో, ఏవైతే బ్రేక్స్ ఎక్కడెక్కడైతే వస్తూ ఉంటాయో, ఆ ప్రతికూల పరిస్థితులు, బ్రేక్స్ అన్నీ కూడా తొలగిపోవడానికి ఈశ్వరారాధన, శివారాధన అనేది చాలా ముఖ్యం. ఆ రుద్రునికి అభిషేకం చేయాలట వీళ్ళు. అంతేకాదు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించాలి, వెంకటేశ్వర స్వామి వారిని కూడా పూజించాలట. అలా పూజించడం మూలంగా అన్ని విధాల వీళ్ళకి శ్రేయోదాయకంగా ఉంటుంది. వీళ్ళ యొక్క అదృష్ట సంఖ్య 9. అది 9. అలాగే 1 మరియు 9 తేదీల సంఖ్యలు ఆది, సోమ, గురు ఈ మొదలైనటువంటి వారాలతో కలిసినటువంటి
ఆ కాలం ఏదైతే ఉన్నదో వాళ్ళకి మరింత శుభప్రదంగా ఉంటుంది. రెండవది వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు. రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. ఈ రాశి వాళ్ళకి ఆదాయం అనేది, ఇన్కమ్ అనేది 5%, 5 పాళ్ళు. ఎక్స్పెండిచర్, వ్యయం అనేది, ఖర్చు అనేది 14 పాళ్ళు అనమాట. వచ్చేది తక్కువ, ఖర్చు ఎక్కువ అనమాట. ఇక సమాజంలో వీళ్ళకి గౌరవ మర్యాదలు 5%, 5 పాళ్ళు. అవమానం 4 పాళ్ళు. శనేశ్వరుని యొక్క ఏకాదశ స్థాన సంచారం వలన వీళ్ళకి వృత్తి వ్యాపారాలు, వ్యక్తిగత జీవితం ఆశావహం అన్ని విధాలా కలిసి వస్తాయి. జనరల్గా శనేశ్వరుడు అనగానే చాలామంది భయపడతారండి. శనై చరతి ఇది శనేశ్వర. మన జీవితంలో మెల్లమెల్లగా సంచరించేవాడు అని అన్నమాట అర్థం. అంటే మనకి శుభాలను కలగజేస్తాడు, అలాగే ఆయా పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి కష్టాలని కూడా కలగజేస్తాడు. కష్టే ఫలి అని మన శాస్త్రాల్లో ఉన్నాయి. కష్టపడినటువంటి వాళ్ళకి సుఖం అనేది, ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది అని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. ముందు చూపుతో వీళ్ళు పనులన్నింటినీ కూడా చక్కగా పూర్తి చేసుకుంటారండోయ్. అంతేకాదు, వీళ్ళకి బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో, అంటే వ్యాపారంలో భాగస్వాములు, వాళ్ళతో వీళ్ళకి స్థిరమైనటువంటి పొత్తులు, చక్కగా కాంట్రాక్ట్స్ అనేవి బాగుంటాయన్నమాట. అలాగే ప్రణాళికలను వీళ్ళు చక్కగా పగడ్బందీగా చేసుకుంటారండి. ఫ్యూచర్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా పూర్తి చేసుకుంటారు. అంతేకాకుండా వ్యక్తిగత జీవనం చాలా బాగుంటుంది. కుటుంబ పోషణ, వ్యాపారంలో సమన్వయం, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఈ రాశి వాళ్ళకి చక్కగా ఉంటుందండి. అలాగే జూలై నెలాఖరు నుండి డిసెంబర్ ప్రారంభం వరకు ఈ శనేశ్వరుడు వక్రించడం వలన ఆర్థిక ప్రయోజనాల యొక్క తగ్గుదల అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా చేసే పనిని ఆసక్తితో చేస్తారు. ఇతరులతో సంబంధాలని చక్కగా మెరుగుపరుచుకుంటారు. తోబుట్టువులు, బంధువులు, ఇంకా ఇరుగు పొరుగు వారితో మంచి సంబంధాలు వీళ్ళు చక్కగా ఏర్పాటు చేసుకుంటారు. రచయితలు ఎవరైతే ఉంటారో, పోయిట్స్, అలాగే ప్రచురణకర్తలు ఎవరైతే ఉంటారో, సమాజంలో భాషాపరమైనటువంటి, సాహిత్యపరమైనటువంటి గౌరవాన్ని పెంపొందించడానికి విశేషంగా కృషి చేస్తారు. విద్యార్థులు అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు, మెమరీ పవర్ కలిగి ఉంటారు. ఇదండి ఈ రాశి వాళ్ళకి. శివారాధన చేయాలి. అంతేకాకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. మంచి ఫలితాలు వీటి మూలంగా కలుగుతాయన్నమాట. ఈ వృషభ రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 6, నెంబర్ 6 అన్నమాట. మరి 2, 6 తేదీల సంఖ్యలు ఏవైతే ఉన్నాయో, బుధ, శుక్ర, శనివారాలతో గనక ఇవి కలిస్తే మరింత అనుకూలంగా ఉంటుంది. ఈ నెంబర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి వృషభ రాశి వాళ్ళు. మూడవది మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర అన్ని పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఆదాయం 8 పాళ్ళు, ఖర్చు 11 పాళ్ళు, గౌరవం 1 పాలు, అవమానం 7 పాళ్ళు. ఈ మిథున రాశి వాళ్ళకి ద్వితీయ స్థానమైనటువంటి కర్కాటకం ఏదైతే ఉన్నదో, గురుని యొక్క ఉచ్చ సంచారం
వాక్పటిమ అంటే టాకింగ్ పవర్, అలాగే సంపదల యొక్క వృద్ధికి కూడా నిలయంగా మారుతుంది. అధికారం ఇంకా హోదాతో ఆర్థిక భద్రత అనేది ఏర్పడుతుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా వీళ్ళకి ఫుల్ సెక్యూరిటీ అనేది ఏర్పడుతుంది అన్నమాట. వీళ్ళు మధురమైనటువంటి స్వరంతో ఇతరులను ఆకట్టుకుంటారట. వీళ్ళది చాలా తీయని గొంతుట. ఆ తీయని గొంతుతో ఇతరులని చాలా బాగా అట్రాక్ట్ చేస్తారట. ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ ఉద్యోగాల్లో బాగా వీళ్ళు రాణిస్తారు. ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషను ఇంకా అన్ని విధాల డెవలప్మెంటు అవకాశాలు అనేటువంటివి లభిస్తాయి. అలాగే రచయితల గురించి చెప్పాలి అనంటే వాళ్ళ యొక్క రచనా నైపుణ్యాల ద్వారా వాళ్ళకి ఆదాయం కూడా బాగుంటుంది. అలాగే కవులకు, సాహిత్య పండితులకు గుర్తింపు అనేది లభిస్తుందన్నమాట. ఈ మిథున రాశి వాళ్ళు సంతానం యొక్క అభివృద్ధికి ప్రయత్నం చేస్తారు. పూర్వపు అలసట, ఒత్తిడిని బాగా తట్టుకుంటారనమాట. ఆ కెపాసిటీ అనేది వీళ్ళకి పెరుగుతుంది. ఆరోగ్యం అనేది ఇంతకు ముందు కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆనందమయమైనటువంటి కుటుంబ జీవనాన్ని వీళ్ళు గడుపుతారు. న్యాయాధికారులు, బ్యాంకు, వాణిజ్య రంగ సంస్థల యొక్క అధికారులు మితిమీరి ప్రవర్తిస్తే ఇబ్బందులు కలుగుతాయన్నమాట. రుజువర్తన కలిగి అంటే క్యారెక్టరు బాగుండాలి, వీళ్ళకి చక్కని మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. సన్మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తారో, మంచి దారిలో ఎవరైతే నడుస్తారో వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో చాలా డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది, అంటే ప్రమోషన్స్ అన్నమాట. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పబ్లిక్ సర్వీస్ పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఉన్నత ఉద్యోగాలను కూడా సాధిస్తారు. న్యాయాధికారులుగా అవకాశాలు లభిస్తాయి. పొదుపుతో కూడినటువంటి ఆదాయం అవసరానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గతంలో ఏ ధనాన్ని అయితే పొదుపు చేస్తారో అది కాస్త చేతికి అందుతుంది. సహనంతో కుటుంబ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తారు. పెద్దలను గౌరవిస్తూ కుటుంబంలో సంబంధాలని వృద్ధి చేసుకుంటారనమాట. ఇక ఈ మిథున రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 5, నెంబర్ 5. సంఖ్యాపరంగా, నెంబరింగ్ పరంగా మనం కనుక ఆలోచించినట్లయితే 3, 8 సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ సంఖ్యలు ఉన్నటువంటి తేదీలు ఆది, బుధ, శుక్ర, శనివారాలు కలిసి వచ్చేట్లుగా వీళ్ళు చక్కగా చూసుకుని పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, సీతారాముల్ని ఆరాధించాలి. ఎందువల్లండి? మిథునము అంటేనే జంట అండి. మిథునము అంటేనే జంట. అందువలన ఈ పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, సీతారాములు ఈ దంపతుల యొక్క ఆరాధన వీళ్ళు చేసినట్లయితే వీళ్లకు అన్ని విధాల జీవితంలో కలిసి వస్తుంది. కర్కాటక రాశి ఫలితం అండి. పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం అన్ని పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఆదాయం 2 పాళ్ళు, ఖర్చు 11 పాళ్ళు, గౌరవం 4 పాళ్ళు, అవమానం 7 పాళ్ళు అన్నమాట. గురు సంచారం వలన ఈ కర్కాటక రాశి వాళ్ళకి శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ప్రయోజనాలు ఏర్పడతాయి. ఉన్నత ఆలోచనలు, ఆత్మవిశ్వాసం, ప్రతిష్టాత్మకమైనటువంటి పదవిని పొందేటువంటి అవకాశాలు, కుటుంబ వాతావరణం వీళ్లకు అన్ని విధాల అనుకూలంగా ఉంటాయి. పరిశోధన వృత్తి నైపుణ్యాలను సాధిస్తారనమాట. అంటే రీసెర్చ్ స్కిల్స్ అన్నమాట. విదేశాలకు వెళ్ళడానికి, ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి అనుకూలమైనటువంటి సమయం. అలాగే ఫారిన్ కంట్రీస్లో వీళ్ళు ఎడ్యుకేషన్ అనేది చేస్తారు. మరి అంతేకాకుండా ఉద్యోగ ప్రయత్నాలు కూడా వీళ్ళకి అన్ని విధాలా ఫలిస్తాయి, అంటే కలిసి వస్తాయి, సక్సెస్ సాధిస్తారు. జన్మరాశిలో బృహస్పతి సంచారం ఇతరులకు ప్రోత్సాహకారిగా ఉంటూ
తగిన స్ఫూర్తినిచ్చేట్లుగా చేస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, పుష్యమి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు సర్పసూక్తాన్ని చక్కగా ఆ పంతులు గారి ద్వారా చదివింపజేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం అనేది అన్ని విధాలా మంచిది. డిసెంబర్ నెల వరకు రాహుకేతుల యొక్క సంచారం అష్టమ ద్వితీయ స్థానాల యందు సామాన్యంగా ఉంటుందన్నమాట. ఏ పని తలపెట్టినా నిర్లిప్తత, వృధాగా కాలక్షేపం చేస్తారట. అంటే ఏంటి, టైం పాస్ చేసేస్తూ ఉంటారన్నమాట. నిరాశాజనకంగా ఉంటారు, డల్గా ఉంటారు, మానసికంగా ఇబ్బందులు అనేవి కలుగుతాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 2, నెంబర్ 2. ఇక సంఖ్యాపరంగా మనం నెంబరింగ్గా చెప్పుకోవాల్సి వస్తే 7, 11, 7 మరియు 11 సంఖ్యలు ఏ ఏ వారాలతో కలిసి రావాలట? సోమ, మంగళ, గురువారాలు కలిసి వచ్చాయనుకోండి, చాలా శుభప్రదంగా ఈ రాశి వాళ్ళకి ఉంటుందన్నమాట. కర్కాటకం అనగానే మనకి కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని శ్రీమద్ రామాయణం చెప్తారు. అందువలన సీతారాముల యొక్క ఆరాధన కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనతో పాటుగా చేయాలండి. వీళ్ళకి శుభప్రదం, జయప్రదం. తర్వాత సింహరాశి, మఖా నక్షత్రం అన్ని పాదాలు, పుబ్బ అన్ని పాదాలు, ఉత్తరా నక్షత్రం ఒక పాదం అన్నమాట. ఆదాయం 5 పాళ్ళు, ఖర్చు 5 పాళ్ళు, సేమ్ టు సేమ్ ఈక్వల్. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు 7 పాళ్ళు, అవమానం కూడా 7 పాళ్ళు, ఇవి కూడా సరి సమానం. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. అలాగే శుభకార్యాల నిమిత్తం వీళ్ళు డబ్బును ఖర్చు పెడతారట. అలాగే గృహంలో మంగళ తోరణాలు వీళ్ళు చక్కగా కట్టుకుంటూ ఉంటారు. అంటే శుభకార్యాలు ఎక్కువగా చేస్తారు. బంధువులతో, మిత్రులతో కలయిక అనేటువంటిది ఏర్పడుతుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు వీళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే ఫారిన్ కంట్రీస్ని చక్కగా చూడటం మూలంగా, అక్కడ తిరగడం మూలంగా వీళ్ళకి ఫైనాన్షియల్గా మంచి లాభం అనేది లభిస్తుంది. ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక జీవనంతో మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. అలాగే స్వదేశంలో వాళ్ళు జన్మించినటువంటి ప్రదేశంలో స్థిరాస్తుల్ని కూడా వీళ్ళు సమకూర్చుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో క్రమేపీ గ్రాడ్యువల్గా డెవలప్మెంట్ అనేది కలుగుతుంది. పనులు ఆలస్యంగా జరుగుతాయట. అలాగే వ్యయస్థానంలో, వ్యయస్థానం అంటే ఖర్చు, ఆ ఖర్చు ప్లేస్లో గురుని యొక్క స్థితి వలన సంతానం సృజనాత్మకంగా జరుగుతుంది, క్రియేటివిటీ అన్నమాట. చదువుల్లో రాణింపు వస్తుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత అంటే సక్సెస్. విద్యల్లో గుర్తింపు వస్తుంది, ఐడెంటిఫికేషన్. అలాగే మత్స్య సంబంధ వ్యాపారస్తులకి, మత్స్య సంబంధం అంటే ఫిష్ బిజినెస్ అన్నమాట. ఆ వ్యాపారస్తులకి అపరిచిత వ్యక్తుల ద్వారా, ముక్కు మొహం తెలియదుట, అటువంటి వ్యక్తులతో వీళ్ళకి పరిచయం అనేది ఏర్పడుతుంది. ఏర్పడి విదేశీ విక్రయాలు ఏర్పడతాయట. అంటే ఫారిన్ కంట్రీస్లో ఈ ఫిష్ల్ని చక్కగా అమ్ముకుంటారట, ఎంతో లాభం. అలాగే స్పెక్యులేషన్, ఆకస్మిక ధనలాభాలు వస్తాయని కలలు కంటారు వీళ్ళు. ఈ కలలు అనేటువంటి వీళ్ళని ముంచుతాయన్నమాట, వీళ్ళకి కుచ్చుటోపి పెడతాయి. ఇతరుల చేతుల్లో మోసపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది, తస్మాత్ జాగ్రత్త. మిత్రులతో సంబంధాలు అనేవి గోవిందా హరిగోవింద చెడిపోతాయట. అయితే వీళ్ళు మృత్యుంజయ మంత్రంతో రుద్రాభిషేకం చేయాలట.
రుద్రాభిషేకం చేయడం మూలంగా వీళ్ళకి అపమృత్యు దోషం అనేది తొలగిపోతుందిట. రుద్రాభిషేకం అనగానే మనస్సుకు ఎంతో సంతోషాన్ని కలగజేస్తుంది. ఆ పరమేశ్వరుడికిట చెంబుడు నీళ్లు శివలింగం మీద పోసిన ఆయన ప్రసన్నుడైపోతాడు. బోళాశంకరుడు కదండి. అలాగే సింహరాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 1111 నెంబర్ 1 ఒకటి. ఇక నెంబరింగ్ పరంగా ఇంకా మనం లోతుగా వెళ్ళినట్లయితే 4, 10 అండి. 4, 10 ఈ సంఖ్యలు కలిగినటువంటి తేదీలు ఏవైతే ఉన్నాయో ఏ ఏ వారాలతో వీళ్ళకి కలిసి వస్తాయండి అంటే ఆది, సోమ, బుధ, గురువారాలు కలిసి వస్తాయన్నమాట. కన్యారాశి ఉత్తర నక్షత్రం 2, 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 8 పాళ్ళు, ఖర్చేమో 11 పాళ్ళు, గౌరవం 3 పాళ్ళు, అవమానం 3 పాళ్ళు. సేమ్ టు సేమ్. జీవిత భాగస్వామి ద్వారా అంటే భార్య ఆర్థిక లాభాలకు, తల్లి లేదా పెద్ద తోబుట్టువుల నుండి, పెద్ద అక్కలు ఉంటారే వాళ్ళ నుండి మనం ఊహించినటువంటి లాభాలు కలుగుతాయట. జీవితంలో మెరుగైనటువంటి ఆనందాన్ని సూచిస్తుందన్నమాట. సామాజిక సంబంధాలని అంటే సొసైటీతో కనెక్షన్స్ అన్నమాట. చక్కగా మైత్రీ బంధాన్ని పెంచుకోవడం అనేది చాలా అవసరం. అలాగే ఒక విశాలమైనటువంటి హృదయం కలిగి ఉండాలంటే ఈ రాశి వాళ్ళు ఎంత విశాలమైన హృదయం అంటే సముద్రం అంత విశాలమైన హృదయాన్ని వీళ్ళు కలిగి ఉండాలి. అలా ఉంటే వీళ్ళ యొక్క మనోభీష్టాలు, వీళ్ళ యొక్క ఆకాంక్షలు అనేటువంటివి నెరవేరుతాయట. అలాగే వ్యక్తిగత ఎదుగుదల అనేది కూడా లభిస్తుంది వీళ్ళకి. గురుడు లాభస్థానంలో ఉండడం మూలంగా సుఖ సౌఖ్యాలు వీళ్ళకి కలుగుతాయండి. అధికార వృద్ధి లభిస్తుంది. బాధ్యతాయుతమైనటువంటి పదవులకు సెలెక్ట్ అవుతారట వీళ్ళు. రెస్పాన్సిబిలిటీ పదవులు ఏవైతే ఉంటాయో ఆ పదవుల్లో వీళ్ళు సెలెక్ట్ అవుతారు. అలాగే ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో తెలుసుకుని మరీ ప్రవర్తిస్తారట. అదే కావాలి. భద్రత అంటే సెక్యూరిటీ, ఐడెంటిఫికేషన్ అంటే గుర్తింపు ద్వారా స్నేహితులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వీళ్ళకి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. చూసారా, సంతానంతో, సోదరులతో అభిప్రాయ భేదాలు వస్తాయట. తస్మాత్ జాగ్రత్త, అలర్ట్గా ఉండాలి, బీ కేర్ఫుల్. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయట. భార్యాభర్తల జీవితంలో వీళ్ళ యొక్క ప్రయాణంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అందువలన వీళ్ళు ఒకరి అభిప్రాయాలను ఒకళ్ళు గౌరవించుకుంటూ ఉండాలండోయ్. ఒకరి సమస్యల్ని ఒకళ్ళు అర్థం చేసుకుని ఆ సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా వీళ్ళు వెళ్ళాలి. వ్యక్తిగత జీవితంలో సంబంధాలకి కట్టుబడి ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి అంటే భార్యతో కలిసి వివాదాలు లేని మానవ సేవ చేస్తారట. మానవ సేవే మాధవ సేవ అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాలకు మంచి కాలం అండి ఇది. చక్కగా పార్ట్నర్షిప్ బిజినెస్ ఉంటుంది చూసారా, అది దానికి మంచి కాలం. ఈ విద్యార్థులకి ఉన్నత విద్యలు అంటే హైర్ స్టడీస్ అనేటువంటివి బాగా కలిసి వస్తాయండి ఈ కన్యారాశి వాళ్లకు. ఈ కన్యారాశి వాళ్లకు అదృష్ట సంఖ్య, లక్కీ నెంబర్ 5, 5వ నెంబర్. అలాగే ఆది, బుధ, శుక్ర, శనివారాలతో ఈ 5వ నెంబర్ కనుక కలిసి వచ్చినట్లయితే మరిన్ని మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయన్నమాట.
ఈ కన్యా రాశి అనంగానే వీళ్ళు ఏం చేయాలి? జగన్మాత శ్రీ లలితా కామేశ్వరీ దేవిని ఆరాధించాలి. మన నూజివీడులో కొలువై ఉన్నారు అమ్మవారు, సమతా హాస్పిటల్ వెనకాలండి. అటువంటి శ్రీ లలితా కామేశ్వరీ దేవి అమ్మవారిని వీళ్ళు ఆరాధించాలి. అంటే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా జగన్మాతను, శ్రీ రాజరాజేశ్వరీ దేవిని, దుర్గామాతను ఆరాధించాలి. ఏ స్వరూపమైనా ఒకటే, అమ్మవారి స్వరూపం ఉంటే తథాస్తు. తర్వాత తులారాశి అండి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం అన్ని పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం 5 పాళ్ళు, ఖర్చు 14 పాళ్ళు. జేబులు ఖాళీ అయిపోతుంటాయి అన్నమాట. గౌరవం 6 పాళ్ళు, అవమానమేమో 3 పాళ్ళు. శనేశ్వరుని యొక్క షష్ఠరాశి సంచారం వీళ్ళకి అత్యంత అనుకూలం. శుభకార్యాల్ని బాగా చేసేస్తూ ఉంటారట. అలాగే భూమి పరంగా, అంటే స్థలాలన్నమాట, సైట్స్, గృహాల పరంగా స్థిరాస్తులు అనేటువంటివి బాగా వృద్ధి అవుతూ ఉంటాయి, డెవలప్ అవుతూ ఉంటాయి. ధనధాన్యాలు బాగా లాభిస్తూ ఉంటాయి. వృత్తి వ్యాపారాలు, ఉద్యోగ విషయాల్లో క్రమశిక్షణతో ఉంటారట. ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తారట. నిర్ధారించుకున్నటువంటి లక్ష్యాలను ఏదైతే పకడ్బందీగా, ప్లాన్డ్గా, ప్లాన్డ్గా ఏ ఎయిమ్స్, ఏ గోల్స్ అయితే ఉంటాయో వాటిన్నింటినీ కూడా సాధిస్తారన్నమాట వీళ్ళు. రోజువారీ బాధ్యతల్ని ఆధ్యాత్మిక మరియు వ్యక్తిగత అభివృద్ధికి మంచి అవకాశాలు అనేటువంటి వీళ్ళకి ఏర్పడతాయన్నమాట. అంతేకాకుండా విదేశాల నుండి అధిక ధనలాభాలు కలుగుతూ ఉంటాయండి. వృత్తి విషయంలో, వాళ్ళ ప్రొఫెషన్ విషయంలో మంచి అవకాశాలు లభిస్తాయి. రుణాల చెల్లింపుకు అనుకూల సమయం. అప్పులు అన్నమాట, అప్పుల్ని చెల్లించేసేయడానికి అనుకూలమైనటువంటి సమయం. బ్యాంక్ అప్పులు ఏవైతే ఉన్నాయో క్రమేపీ తొలగిపోతూ ఉంటాయి. వ్యాధి నిర్మూలన అనేది జరుగుతుంది. అంటే రోగాలు అనేటువంటివి నిర్మూలిస్తాయి, జబ్బులు తగ్గిపోతాయి అన్నమాట. రాహువు కేతు వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో నవగ్రహాల్లో ఇద్దరు కదా, వీళ్ళిద్దరూ అనుకూల ఫలితాలను ఇస్తారట. ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుని సంతానం బాగా రాణిస్తారట. నూతన పరిశోధనల వల్ల, అంటే కొత్తగా వీళ్ళు రీసెర్చ్లు అనేవి చేస్తారట. బాగా గుర్తింపు పొందుతారట సమాజంలో. ఈ తులారాశి వాళ్ళకి లక్కీ నెంబర్ 6, 6వ నెంబరు. అయితే ఈ 6వ నెంబర్ అనేది ఏ వారాలతో కలవాలి? బుధ, శుక్ర, శనివారాలు కలిసినట్లయితే మరింత మంచి జరుగుతుందిట. వీళ్ళు ఎవరెవరిని ఆరాధించాలి? దుర్గామాతను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించాలి. నిత్యం కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం వినాలి. వినడం మూలంగా, అలాగే చదవడం మూలంగా కూడా వీళ్ళకి ఈ కలికాలానికి సంబంధించినటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయి, చక్కగా నివారణ జరుగుతుంది. వృశ్చిక రాశి ఫలితం. విశాఖ నక్షత్రం అన్ని 4వ పాదం అన్నమాట. అనురాధ నక్షత్రం అన్ని పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం అన్ని పాదాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 11 పాళ్ళు, వ్యయం 8 పాళ్ళు, గౌరవం 2 పాళ్ళు, అవమానం 6 పాళ్ళు.
పంచమ స్థానంలో శని ఉండడం మూలంగా, శనేశ్వరుడు ఉండటం మూలంగా వీళ్ళకి డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ అనేది బాగా ఉంటుంది. వీళ్ళకి పట్టుదల బాగా ఎక్కువ అండి. వీళ్ళు ఏ కార్యం చేపట్టినా గ్రాండ్ సక్సెస్ అవుతారు. అంతేకాకుండా వీళ్ళల్లో ఆ థింగ్స్ ఎలా ఉంటాయంటే సృజనాత్మకంగా ఉంటాయి, క్రియేటివిటీ థింకింగ్స్ ఉంటాయన్నమాట. వీళ్ళకి సహనం బాగా ఎక్కువ అండి, పట్టుదల ఎక్కువే, విజయం, అలాగే సుఖప్రదమైనటువంటి జీవనాన్ని వీళ్ళు పొందుతారు. అదృష్టం, క్రమశిక్షణ కలిగినటువంటి సంతానాన్ని పొందుతారండి. అటువంటి తల్లిదండ్రులకు సుఖం కలుగుతుంది. విధేయత, పరస్పర అవగాహన, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేటువంటిది కలిగి ఉంటారన్నమాట. వీళ్ళు కుటుంబ బాధ్యతల్ని స్వీకరిస్తారండి. తల్లి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. క్రీడలు అంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్, వీటిల్లో విద్య ఇంకా రీసెర్చ్ల్లో వీళ్ళు బాగా రాణిస్తారన్నమాట. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు వీళ్ళకి కలిసి రావు. విద్యార్థులు ఏకాగ్రతతో ఈ స్టడీస్ పరంగా సంతృప్తికరంగా రాణిస్తారన్నమాట. ఈ వృశ్చిక రాశిలోని రైతులకు పంటలు కలిసి వస్తాయండి. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల వాళ్ళకి, యాంత్రిక పరిశ్రమల వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఈ సైట్స్ ఏవైతే ఉన్నాయో, స్థలాలు ఏవైతే ఉన్నాయో, కొనడం అమ్మడం అనేటువంటిది మధ్యవర్తులకు, స్థిరాస్తి వ్యాపారులకు రాణింపు వస్తుంది. స్వతంత్ర వృత్తుల వాళ్ళకి హోదా గౌరవం అనేది పెరుగుతుంది. అలాగే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపనలు ఈ మొదలైనటువంటి ఆ శుభకార్యాలన్నీ కూడా కలిసి వస్తాయి. విద్యార్థులకు పురోగతి వస్తుంది. వ్యాపారస్తులకి వ్యాపారంలో విజయం, దూర ప్రాంతాల్లో అభిమానులను కలుస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్, అధికారుల పరంగా అండదండలు లభిస్తాయి, సహాయం అందుతుంది, కొత్త ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయండి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య, లక్కీ నెంబర్ 9. ఇక నెంబరింగ్ పరంగా ఇంకా మనం లోతుగా వెళ్ళినట్లయితే 5, 8 తేదీల యొక్క సంఖ్యలకి సోమ, గురు, మంగళవారాలు కలిసినట్లయితే మరింత ప్రయోజనకరం. వీళ్ళు వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది. తర్వాత రాశి ధనస్సు అండి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం. వీళ్ళకి ఆదాయం 14 పాళ్ళు, వ్యయం 11 పాళ్ళు, గౌరవం 5 పాళ్ళు, అవమానం 6 పాళ్ళు. ఈ సంవత్సరం యొక్క ఆరంభంలో వివాహ విషయాల్లో అంటే మ్యారేజ్ సంబంధించనమాట వీళ్ళకి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. సామాజికంగా గుర్తింపు అనేది లభిస్తుంది. ఈ బిజినెస్ మ్యాన్లకి నూతన భాగస్వామ్యాలు అంటే ఏంటి, పార్ట్నర్షిప్స్ బాగా కలిసి వస్తాయన్నమాట. ఉద్యోగులకు పై అధికారులతో సంబంధాలు అనేవి బాగా మెరుగుపడతాయి. భార్య పిల్లలతో అండర్స్టాండింగ్ అనేది బాగా పెరుగుతుంది. వీళ్ళకి మంచి ఆరోగ్యం లభిస్తుందండి. స్నేహపూర్వక సంబంధాలు ఇదివరకటి కంటే మెరుగైనటువంటి విధంగా ఉంటాయి. వీళ్ళకి జర్నీస్ బాగా కలిసి వస్తాయండి. విలాసవంతమైనటువంటి జీవనం గడుపుతారట వీళ్ళు. సంపద, జ్ఞానం, ఉన్నత స్థాయి జీవనం వీళ్ళు బాగా గడుపుతారు, వీళ్ళకి లభిస్తాయి. సామాజిక గౌరవం, సంతోషకరమైనటువంటి మ్యారేజ్ లైఫ్ అన్నమాట వీళ్ళకి లభిస్తుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో గురుడు సంచరించడం మూలంగా ఆరోగ్య విషయాల మీద
బాగా శ్రద్ధ వహించాలి. తలనరాల యొక్క నొప్పులు వస్తాయి వీళ్ళకి. ఛాతీ సంబంధమైనటువంటి అంటే హార్ట్ ఆ సమస్యల మీద వీళ్ళు శ్రద్ధ బాగా పెట్టడం అనేది ఎంతో అవసరం. ఫైనాన్స్, అకౌంట్ రంగాల వాళ్ళకి కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగాల యొక్క అవకాశం లభిస్తుంది. జీవిత భాగస్వామి లేదా వారసత్వ సంపదను పొందేటువంటి అదృష్టం అనేది వీళ్ళకి కలిసి వస్తుంది. అన్నదమ్ముల మధ్య వీళ్ళకి సయోధ్య అనేది కలుగుతుంది. చక్కగా వీళ్ళు బాగా స్నేహ సంబంధాలు కలిగి ఉంటారు. వీళ్ళు అన్ని విధాలా కలిసిమెలిసి ఉంటారు. కొత్త కొత్త వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళకి అనుకూలం కాదుట. పాత బాకీలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా వసూలు 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 పైసా వసూలు వీళ్ళు వసూలు చేసుకోవాలట. వీళ్ళు పాత బాకీల్ని, ఆ పాత బాకీల పట్ల వీళ్ళు ఏమాత్రం కేర్లెస్గా ఉన్నా వాళ్ళు ఎక్కొట్టడానికి చూస్తారట. అందువలన చాలా కేర్ఫుల్గా ఉండాలండి. అంతేకాకుండా ఈ ధనస్సు రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో, కోర్టు సమస్యల విషయాల్లో, వృత్తి వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి వీళ్ళకి. వాహన ప్రమాద సూచన వీళ్ళకి ఉన్నది. ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నది. అలాగే పనిచేసే చోట, ఇంటి వద్ద వీళ్ళకి విభేదాలు మరియు వాదనలు పెరుగుతాయట. వృత్తి వ్యాపారులకు ఊహించని లాభాలు కలుగుతాయి. ప్రవర్తనలో మంచి మార్పు వస్తుంది. తెలివితేటలతో ఎంతటి ప్రతికూల పరిస్థితులైనా సరే, అడ్డంకులైనా సరే అధిగమిస్తారట. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు చూశారు, వాళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి కాలం అన్నమాట. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందన. ఈ ధనస్సు రాశి వాళ్ళకి లక్కీ నెంబర్ ఎంతండి? 3, నెంబర్ 3, 3. ఇక నెంబరింగ్ పరంగా మనం లోతుగా వెళ్ళినట్లయితే నెంబర్ 8, నెంబర్ 9, 8, 9 ఈ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ సంఖ్యలు ఏ ఏ వారాలతో కలిసి రావాలట అంటే బుధవారం, శుక్రవారం, శనివారం కలిసి వచ్చాయనుకోండి అన్ని విధాల యోగప్రదంగా ఉంటుంది. వీళ్ళు పినాక పాణి అయినటువంటి ఆ బోళాశంకరుణ్ణి, పరమేశ్వరుణ్ణి ఆరాధించాలిట. మకర రాశి ఫలితం: ఉత్తరాషాఢ 2, 3 పాదాలు, శ్రవణం అన్ని పాదాలు, ధనిష్ట 2 పాదాలు. ఆదాయం 2 పాళ్ళు, ఖర్చు 8 పాళ్ళు. రాజపూజ్యం 1 పాలు, అవమానం 2 పాళ్ళు. గురుడు అంటే బృహస్పతి. వివాహం అలాగే జీవిత భాగస్వామి, అన్ని రకాల వర్తక వ్యాపారాలు లేదా చట్టపరమైనటువంటి భాగస్వామ్యాలను పొందడంలో విజయాన్ని కలగజేస్తారట గురుడు. అవివాహితులకు అంటే అన్మ్యారీడ్ వాళ్లకు పెళ్ళయ్యేట్లుగా చేస్తాడు. అంతేకాకుండా వివాహ సంబంధ విషయాల్లో సంపన్నమైనటువంటి, తెలివైనటువంటి, బాగా కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి భాగస్వామిని అంటే ఆ వధువును, పెళ్లి కుమార్తెను పొందుతారట, భార్యగా పొందుతారు. అంతేకాకుండా ధైర్యం, ప్రణాళిక, కార్యసాధనకు తగినటువంటి వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటారు. 10 మందిపై పట్టు కలిగినటువంటి స్వభావాన్ని అలవాటు చేసుకుంటారు. చేసే వృత్తి వ్యాపారాల్లోనూ బాగా పట్టు కలిగి ఉంటారన్నమాట. విలాస జీవన విధానానికి అలవాటు పడిపోతారు వీళ్ళు. ఎన్నికల్లో ప్రత్యర్థులపై అంటే ఎవరు అపోజిషన్ వాళ్ళపైన వీళ్ళు చాలా తేలిగ్గా విజయాన్ని సాధిస్తారండి. జయం మనదే, విజయం మనదే అంటూ ముందుకు సాగిపోతారనమాట. ఆత్మవిశ్వాసం వీళ్ళ వ్యక్తిత్వంలోకి బాగా తిరిగి వస్తుందిట.
జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే అవి అన్ని విధాల వీళ్ళకి అనుకూలంగా మారిపోతాయి. ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. కొత్త ఉద్యోగాన్ని వీళ్ళు పొందుతారు. ఆస్తి వ్యవహారాలు కూడా వీళ్ళకి అనుకూలంగా మారుతాయి. మంచి లాభాలని అందిస్తాయి. చాలా సంతోషంగా ఎంతో మెరుగ్గా ఉండేటువంటి సమయం ఉండి ఫ్యాక్టరీల యొక్క యజమానులకి, మత్స్య సంబంధ వ్యాపారులకి, అంటే ఫిష్ బిజినెస్ చేస్తారే వాళ్ళకనమాట, భూమి అమ్మకం, కొనుగోలుదారులకి, దళారీలకి, స్థిరాస్తి క్రయ విక్రయదారులకు, క్రయం అంటే అమ్మడం, కొనడం, క్రయం అంటే కొనడం, విక్రయం అంటే అమ్మడం, వీళ్ళకు ఆశించినటువంటి ఫలితాలు బాగా వస్తాయన్నమాట. ఇక అంతేకాకుండా ఈ మకర రాశి వాళ్ళకి లక్కీ నెంబర్ 8, నెంబర్ 8. ఇక అదృష్టపరమైనటువంటి సంఖ్యలు నెంబరింగ్ మనం గనక ఆలోచన చేస్తే చూడండి, 8, 4 తేదీల సంఖ్యలకు బుధ, శుక్ర, శనివారాలు కలిసి వచ్చినట్లయితే మరింత సుఖ సంతోషాలు వీళ్ళకి కలుగుతాయన్నమాట. మనం మకర రాశి గురించి చెప్పుకున్నాం కదా. మకరం అంటే మొసలి. మొసలి ఎక్కడ ఉంటుంది అంటే నీళ్ళల్లో ఉంటుంది. నీళ్లు స్థానంగా కలిగిన వాడు ఎవరు? నారాయణుడు అంటే నీళ్లు స్థానంగా కలిగిన వాడు, జలము నివాస స్థానంగా కలిగిన వాడు అని అర్థం అండి. అటువంటి శ్రీమన్నారాయణ మూర్తిని ఈ మకర రాశి వాళ్ళు ఆరాధించారనుకోండి, వీళ్ళకి అన్ని విధాల శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి ఫలితం: ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం అన్ని పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 2 పాళ్ళు, ఖర్చు 8 పాళ్ళు, గౌరవం 4 పాళ్ళు, అవమానం 2 పాళ్ళు. వ్యవసాయదారులకి వాతావరణం అనేటువంటిది అనుకూలం. క్రమశిక్షణతో వీళ్ళు చక్కగా వ్యవసాయం చేస్తారు. అధిక దిగుబడుల్ని సంపాదిస్తారు. బాగా ఆదాయాన్ని కూడా చక్కగా పొందుతారు. వైద్య సహకారం అందడంతో వీళ్ళకి ఆరోగ్యం విషయంలో అన్ని విధాలా బాగుంటుంది. ఆరోగ్యం క్రమేపీ రాణిస్తుంది. వీళ్ళకి ఫైనాన్షియల్ పరంగా బాగా డెవలప్మెంట్ కలుగుతుంది. చేసేటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో సహచరులతో, అంటే వీళ్ళతో కలిసి ఉండేటువంటి వాళ్ళతోనే బాగా ఘర్షణలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మరి వీళ్ళు బాగా శ్రమించాలి, ధైర్యంతో మరి ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితే వీళ్ళు విజయాన్ని సంపాదిస్తారు. వీళ్ళు సామాజిక సేవకి అంకితమవుతారన్నమాట. అలాగే కోళ్ల పరిశ్రమ, అలాగే మత్స్య పరిశ్రమ ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అలాగే స్టోన్ క్రషర్స్, మైనింగ్ వ్యాపారస్తులకి ఆదాయం బాగా పెరుగుతుంది. నిర్మాణ రంగం వాళ్ళకి ఒడిదుడుకులు ఉంటాయండి. మరి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఫౌండరీస్, ఇనుము, ఉక్కు, మెషిన్ కట్టింగ్, టూల్స్ పరిశ్రమల వాళ్ళకి చాలా బాగుంటుంది. చేతి వృత్తుల వాళ్ళకి, అలాగే మధ్య తరహా పరిశ్రమల వాళ్ళకి ఆదాయం అనేది బాగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు భ్రమలకు లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇతరుల విషయాల్లో వీళ్ళు తల దూరుస్తారనమాట. హద్దుమీరి ప్రవర్తిస్తూ ఉంటారు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఊహాగానాలు చేయడం అనేటువంటిది చేస్తూ ఉంటారనమాట. జన్మరాశిలో రాహువు ముఖం కళతప్పినట్టుగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సప్తమ స్థానంలో కేతువు స్వయం కృషి, అహంకారం, నాయకత్వ లక్షణాలని, నిరాశావాదాన్ని, కార్య విముఖతను, ఏదైనా పని చేయాలనుకోండి వీళ్ళు రివర్స్ గేర్లో ఉంటారట. ఇవన్నీ సూచిస్తూ ఉంటాయండి ఈ రాశి వాళ్ళకి. అలాగే వీళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనేటువంటి వీళ్ళ యొక్క కోరిక ఫలిస్తుందన్నమాట. ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయాలట. పైగా నియమనిష్టలతో ఉండాలన్నమాట. అలాగే అలా చేయటం మూలంగా వీళ్ళకి వ్యవహారాల్లో భంగపాటు తొలగిపోయి వీళ్ళకి మంచి బుద్ధి కలుగుతుంది. కార్యసిద్ధి అనేటువంటిది కలుగుతుంది.
ఇక ఈ కుంభరాశి వాళ్ళకి లక్కీ నెంబర్ 8 అంటే 8 అనమాట. అలాగే 2, 3, 7 తేదీల సంఖ్యలకు ఏ ఏ వారాలు కలిసి వస్తే వీళ్ళకి మరింతగా మంచి జరుగుతుంది అంటే బుధవారం, శుక్రవారం, శనివారం కలిసి వచ్చాయనుకోండి వీళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. మీనరాశి ఫలితం అన్నమాట. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర అన్ని పాదాలు, రేవతి నక్షత్రం అన్ని పాదాలు. ఆదాయం వీళ్ళకి 14 పాళ్ళు, ఇన్కము 14 పాళ్ళు వస్తుంది. వ్యయం అనేది ఖర్చు అనేది 11 పాళ్ళు. సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి 7 పాళ్ళు. వ్యయం అవమానం అనేది 2 పాళ్ళు. జూన్ నెల ప్రారంభం నుండి గురుని యొక్క పంచమ స్థానం సంచారం చాలా ఆశావహంగా ఉంటుందండి. ఫైనాన్షియల్ పరంగా బాగా డెవలప్మెంటు, కుటుంబ వృద్ధి అనేది బాగా కలుగుతుంది, సత్సంతానం కలుగుతుంది. ఇప్పుడు శాస్త్రులు గారు కానివ్వండి, పంతులు గారు కానివ్వండి, గుళ్ళో పూజారి కానివ్వండి, సత్సంతాన సౌభాగ్య సకల ఫలావాప్తి రస్సు అని ఆశీర్వదిస్తారు కదా. సత్సంతానం అనేది కలుగుతుందిట ఈ రాశి వాళ్లకు, అంటే మంచి సంతానం అన్నమాట. రాహువు వ్యయస్థానంలో ఉండడం మూలంగా అనవసర ఖర్చుల్ని చేస్తారట వీళ్ళు, దుబారా చేస్తారు డబ్బుని. విదేశీ ప్రయాణాలు బాగా చేస్తారట అవసరం లేకపోయినా. వ్యాపారాల్లో పెట్టుబడులు తగ్గించడం అనేది చాలా మంచిది. ఆధ్యాత్మిక విషయాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే భగవంతుణ్ణి ఆరాధించడం, భగవంతుణ్ణి స్మరించడం అనేది వీళ్ళు బాగా చేయాలి. ఈ కలికాలంలో చూడండి, ఏ రాశి వాళ్ళైనా సరే, 12 రాసుల్లో ఎవరైనా సరే నామస్మరణ అనేది చేయాలి. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామి భవతరణే అని నారద భక్తి సూత్రాలు చెప్తూ ఉన్నాయి. భగవంతుణ్ణి మనం స్మరించడం మూలంగా మనకి అన్ని విధాలా కలిసి వస్తుందిట. చూడండి, స్మరణ వలన మనకి విజయం లభిస్తుంది, అలాగే ఐశ్వర్యం లభిస్తుంది, అంతేకాకుండా ఆరోగ్యం బాగుంటుందిట. అందువలన కలౌ స్మరణాన్ముక్తి, కలియుగంలో స్మరణ వలన మోక్షం అనేది లభిస్తుంది అనేది మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు చక్కగా ఆధ్యాత్మిక విషయాలకి ప్రాధాన్యత ఇస్తారట. ఏ రాశి వాళ్ళండి? మీనరాశి వాళ్ళు. పంచమ స్థానంలో బృహస్పతి ఉచ్చస్థానంలో ఉండడం మూలంగా అన్ని రంగాల్లోనూ కూడా ముందడుగు వేస్తారట. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వలన ఆకస్మిక ఉపద్రవాల నుండి, ఆపదల నుండి కానివ్వండి, ప్రమాదాల నుండి కానివ్వండి, వీళ్ళకి రక్షణ అనేది లభిస్తుంది. అపమృత్యు దోష నివారణ లభిస్తుంది. దైవ బలంతో అన్నిటా రాణిస్తారు. ఈ రాశి వాళ్ళు తమ సద్గుణవంతులైనటువంటి సంతానం మూలంగా, మంచి గుణాలు కలిగినటువంటి పిల్లల మూలంగా వీళ్ళు ఆనందాన్ని పొందుతారు. జన్మరాశి యందు శని సంచారం వలన ఈ రాశి వాళ్ళకి దైవబలం, అలాగే జ్ఞాపక శక్తి పెంచడంలో బుద్ధిశాలిగా, జ్ఞానిగా, కఠిన పరిశ్రమ చేసేటువంటి వాళ్ళుగా తీర్చిదిద్దుతుంది. శారీర దారుఢ్యం కలిగి ఉంటారన్నమాట. మంచి కండబలం, పుష్టి కలిగి ఉంటారు. అమరేంద్ర బాహుబలి లాగా ఉంటారన్నమాట వీళ్ళు. సోదరులతో అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. వైవాహిక జీవితంలో హెచ్చు తగ్గులు అనేటువంటివి వీళ్ళకి ఏర్పడుతూ ఉంటాయన్నమాట. అలాగే ఈ మీనరాశి వాళ్ళకి లక్కీ నెంబర్ 3 అంటే అదృష్ట సంఖ్య 3. గురువారం, సోమవారాలు ఈ 3వ సంఖ్య చక్కగా కలిసి వచ్చిందనుకోండి, వీళ్ళకి మరింతగా శ్రేయోదాయకంగా ఉంటుంది. వీళ్ళు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించాలి, దుర్గామాతను ఆరాధించాలి, అలాగే పరమేశ్వరుణ్ణి అభిషేకంగా ఆరాధించాలి.